హలో గైస్, వెల్కమ్ టు ఫిట్నెస్ ఫిట్. ఈరోజు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజైతే కంప్లీట్ మనం చెస్ట్ వర్కౌట్ అయితే చూద్దాం. ఫస్ట్ గుంట వచ్చి మనం ఫ్లాట్ బెంచ్ అయితే కరెక్ట్గా పొజిషన్ అయితే బాగా చూసుకుని ఫ్లాట్ బెంచ్ అయితే చేయండి. 4 సెట్స్ చేయండి. ఈచ్ సెట్ 12 reps చేయండి. లాస్ట్ సెట్ వచ్చి ఫెయిల్యూర్ వరకు చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ చేయండి. ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్లో వచ్చి 4 సెట్స్ చేయండి. ఈచ్ సెట్ వచ్చి 12 reps 4 సెట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చి డిక్లైను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. ఇది కూడా లోయర్ చెస్ట్కి మనకి బాగా లోయర్ చెస్ట్ మ్యాక్స్ చాలామందికి మైనస్ ఉంటుంది. అది కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చి పుషప్స్. ఎవ్రీడే వార్మప్ లాగా కూడా పుషప్స్ అయితే చేయండి. మీరు పుషప్స్ కూడా మనకి మంచి షేప్ని అయితే మనకి రిజల్ట్ అయితే ఫాస్ట్గా ఉంటుంది మన చెస్ట్ ఇంప్రూవ్మెంట్కి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 సెట్స్ చేయండి. ఈ సెట్ 12 reps చేయండి. అందరూ 3 సెట్స్ చెప్తారు, నేను 4 సెట్స్ ఎందుకు చెప్తాను అంటే వర్కౌట్ అనేది బాగా ఎఫెక్టివ్గా ప్రతి మజిల్ పైన ఎఫెక్టివ్గానే బాగా పడుతుంది. నెక్స్ట్ కేబుల్ క్రాస్ ఓవర్. ఇది వచ్చి 4 సెట్స్ చేయండి. జస్ట్ బాగా దగ్గరికి బాగా ప్రెస్ చేయండి. మనకి గ్యాప్ అనేది తగ్గుతుంది, చాలామంది గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ కూడా. నెక్స్ట్ వచ్చి పెక్ ఫ్లై వచ్చి బాగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ 4 సెట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చి డిక్లైన్ డంబుల్ ఫ్లై చేయండి. డంబుల్ ఫ్లై వచ్చి మనకి బాగా వైడర్గా నీట్గా ఫ్లై అనేది బాగా వింగ్స్ లాగా నీట్గా బ్రాడ్గా చేసి క్లోజ్గా దగ్గరగా రాయండి. అప్పుడైతే మనకు చెస్ట్ పైన ఎఫెక్టివ్ అనేది బాగా పడుతుంది. వైడర్ వస్తుంది చెస్ట్, బ్రాడ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.